శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. సీతాయనంలో లవకుశల విద్యాభ్యాసం. లవకుశలు పుట్టారు. లవకుశల గురించి ఆమె సీతామాత పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరాలలోనే మాత వారిని చూడటంలో ఎంతో నిమగ్నమయ్యేదట. అప్పుడప్పుడు రాముడు వాళ్ళని చూడటానికి వచ్చేవారు. ఆ సంవత్సరాలు ఎంతో ఆనందంగా గడిచాయి. పిల్లలు పాకటం వచ్చిన వెంటనే వారు అడవుల్లో నేలపై పాకుతూ చేతికి అందిన చిన్న చిన్న కీటకాలను పరిశీలిస్తూ మొక్కలన్నింటినీ తాకుతూ వెళ్ళేవారు. ఆమె వారు దాన్నంతటినీ ప్రకృతిలోని భాగంగా భావించి ప్రేమించాలని అనుకునేది. వారిలో ధైర్య సాహసాలు పెంపొందాలనుకొని వారిని అరణ్యంలోని పెద్ద పక్షులను కూడా పట్టుకొనిచ్చేది. అక్కడ ఉన్న పెద్ద శిలలు, వృక్షాలను ఎక్కనిచ్చేది. అన్ని రకాల సాహసాలను చేయనిచ్చేది. అయితే తన సమక్షంలో మాత్రమే ఆ సాహసాలను అనుమతించేది. అప్పుడప్పుడు నేను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భయపడేదాన్ని. కానీ ఆమె నన్ను శాంతపరచి వారు రాముని పిల్లలు, వారికి తమ సామర్థ్యం తెలియాలి అని చెప్పేది. వారి మొదటి సంవత్సరాలలో ఆమె నేర్పిన విద్య అది. ప్రజలు తమ సమస్యలు, ప్రశ్నలతో మాతను సందర్శించడానికి రావటంతో మాత నిస్సారమైన జీవితం మార్పు చెందింది. ఒకానొక రోజు చాలా దూర గ్రామం నుంచి ఒక ఋషి వచ్చాడు. ఆయనకు ఔషధ మొక్కల పట్ల చాలా పరిజ్ఞానం ఉంది. ఆయన మాతతో అనేక యుగాల నుంచి శరీరంలోని కొన్ని అసమతుల్యతలను సరిచేయటానికి ఉపయోగించే కొన్ని మొక్కలు అరుదైపోయాయి అంటూ ఒక మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఆ మొక్క ఇక్కడ సమృద్ధిగా లభిస్తుంది అని చెప్పి మాత మనం వెళ్ళి చూద్దాం, వాటి గింజలు కొన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళదురు కానీ వారిద్దరూ అడవిలోకి వెళ్ళారు. వారు అనేక గంటల పాటు తిరిగి రాకపోతే నేను విచారపడ్డాను. చీకటి పడబోయే ముందు మాత చేతిలో పుట్టనిండా మొక్కలతో వారు తిరిగి వచ్చారు. మీరు వెతుకుతోంది దొరికినట్లుందే. నేను తేలికతనంతో నిట్టూరుస్తూ అన్నాను. మాత తలపంకిస్తూ ఆయన చెప్పింది నిజమే. ఆ మొక్క పూర్తిగా అదృశ్యమైంది. ఇక్కడ దానిని మనం వెతకాలి. కానీ నేను దానికి దగ్గరగా ఉండి ఆమె ప్రయోజనాలు ఇవ్వగల వేరే మొక్కను కనుగొన్నాను. తరువాత నేను వారు వెతికే మొక్క ఎందుకు లేదు అని అడిగాను. ఆమె అడవుల పరిస్థితులు మారుతున్నాయి, అనేక జాతులు అంతరించిపోతాయి, అయితే కొత్తవి వస్తాయి. అదే భూమాత సౌందర్యం. ఆమె ప్రపంచం అనంత వైవిధ్యాలు, ఆశ్చర్యాలతో కూడి మారుతున్న కాలానికి అనుగుణంగా నిరంతరం మారుతూ ఉంటుంది. భూమాత నాతో దాని సామర్థ్యం క్షీణిస్తూ ఉంది. అందుకే దానిని మరణించనిచ్చాను. ఆ కుటుంబానికే చెందిన మరొక విభాగం ఇప్పుడు వృద్ధి చెందుతోంది. దానితో సర్వసాధారణమైపోతున్న శారీరక అసమతుల్యతను నివారించవచ్చు. ఇప్పుడు మనం స్నేహం చేయటానికి ఒక కొత్త నేస్తం దొరికింది అని చెప్పింది. ఆ ఋషి అవసరమైన వారికి బాగు చేయటానికి ఔషధం దొరికిందన్న ఆనందంతో తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. అడవిలోకి వచ్చి చాలా సంవత్సరాలైన తర్వాత ఋషి చంద్రిక తన కుమారునితో పాటు మమ్మల్ని చూడటానికి వచ్చింది. అంత దూరం పాటు బిడ్డతో సహా ప్రయాణించి మమ్మల్ని చూడటానికి రావటం మాతకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీరు నన్ను కుమారునితో ఆశీర్వదించినప్పుడు నేను మిమ్మల్ని చూడటానికి రాకుండా ఎలా ఉండగలను మాత ఆ బాలుని వైపు తదేకంగా చూసి నవ్వింది. ఇతను మంచి మనిషి చంద్రిక, కానీ అతిశయబడే బలహీనత ఉంది. శూర్పణఖ చేసినది ఆ బలహీనతను బయటకి తేవటమే. అతను తన పాఠం నేర్చుకున్నాడు. అయితే పెద్దవాడయ్యేసరికి కర్మ పరీక్ష ఉంటుంది. అతనిని మళ్ళీ ప్రలోభానికి గురి చేస్తారు. ఈసారి అతను ఎదుర్కొంటాడు. అతను నిన్ను త్రోసిపుచ్చకపోగా నీ ఋషి మార్గాన్ని అతని జీవితాంతం అనుసరిస్తాడు. గత జన్మలో తనను లోబరుచుకున్న విషయంపై అతను ఆధిపత్యం పొందుతాడు.
మాతకు ప్రాణాయామం చేస్తూ, చంద్రిక, నాకు మీ పట్ల ఉన్న కృతజ్ఞతను నేనెన్నడూ వెల్లడి చేయలేదు. అతనికి ధర్మ మార్గంలోకి తిరిగి వచ్చే అవకాశాన్ని కల్పించారు. అంతేకాక నా ప్రేమతో అతనికి తోడ్పడే అవకాశాన్ని కూడా ఇచ్చారు. నీ ప్రేమలోనే స్థిరత్వాన్ని, స్పష్టతను చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అది వ్యక్తిగత కోరికతో కప్పబడకుండా నిర్మలంగా, బేషరతుగా ఉంది. నిజమైన కరుణ ద్వారా ఏర్పడే క్షమాబుద్ధికి నువ్వు ఆదర్శం. అంతేకాక చంద్రిక, నువ్వు ఎన్నడూ నీ గౌరవాన్ని కోల్పోలేదు. నీ ప్రేమ వల్లనే అతనికి ఈ మార్చుకునే అవకాశం వచ్చింది. అది ప్రేమ, కర్మ, పరిస్థితులను కూడా మార్చగలదన్న వాస్తవాన్ని ప్రకటించింది. అది ఎలాంటి వారినైనా ప్రేమతో మార్చవచ్చు అనేది సీతామాత చెప్తున్నారు. ఎన్నడూ దారి తప్పకు చంద్రిక. నీ ఉదాహరణ ద్వారా నువ్వు ప్రపంచానికి ఎంతో మేలు చేస్తావు. చంద్రిక అనేక రోజుల పాటు మాతో ఉంది. మాత ఆమె మనస్సులో వేరే ఏదో మెదలుతోంది అని గ్రహించి అదేమిటో చెప్పమంది. శ్రీరామునితో మీరు విడిపోవటం నాకు విచారాన్ని కలిగించింది మాత అంది సందేహిస్తూ. ప్రజలు శ్రీరాముడు మిమ్మల్ని పంపించి వేశాడనుకుంటున్నారు. స్వచ్ఛత, మంచితనాల మూలమైన మీరు ఇంకా ఎందుకు కష్టపడాలి? ఈ విధంగా అనుకుంటున్నారని వినటం మాకు మొదటిసారి. అది నన్ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేయగా మాత నిర్వికారంగా ఉంది. నేను ఆ మాటలు ఖండించబోగా మాత మౌనంగా ఉండమని సూచించింది. తర్వాత నిదానంగా, చంద్రిక, వేర్పాటు అన్నది లేదు. ఆ విధంగా చేసేవారు సత్యాన్ని చూడటం లేదు. రాముడు నేను ఒకరే అయి ఉండగా ఇది ఎలా జరుగుతుంది? ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. మేమిద్దరం పక్కపక్కనే ఉన్నట్టుగా వేర్పాటు అన్నది మనస్సులో మాత్రమే ఉంటుందని మేము ప్రపంచానికి చూపాలి. మేము అత్యున్నత దైవమైన పరబ్రహ్మ నుంచి విడివడలేదు. భౌతిక ప్రపంచంలో నుంచి విడివడం అన్నది ఒక వాస్తవం. మేమే విడిపోతే అప్పుడు మానవాళి పతనం ప్రారంభమవుతుంది. అటువంటి మాటలు మాట్లాడే వారికి రాముడు తెలియడు. ఆయన ధర్మం నుంచి విడిపడటం అసంభవం. లేస మాత్రమైనా సరే భార్యను వెళ్ళగొట్టిన భర్త ధర్మంలో జీవిస్తున్నట్టు కాదు. మరి ఇది ఎలా అంటావా? ప్రేమ సారం. ప్రేమ లేకుండా ధర్మం లేదు. అటువంటి మాటలు పట్టించుకోకు చంద్రిక. అవి మనం జవాబు ఇవ్వవలసినంతటివి కావు. మాత సుదూరంగా చూస్తూ మౌనంగా ఉండిపోయింది. తర్వాత కొత్త స్వరంతో, మనుష్యులు సీత నిస్సహాయంగా రావణుడితో అపహరించబడింది అని కూడా చెప్పుకుంటున్నారు. అలా మాట్లాడే వారికి సీత గురించి తెలియదు. నేను నిస్సహాయరాలుని కాదు, బందీని కాదు. పంచవటిలో జరిగిందంతా నా ఎంపిక మాత్రమే. నేను ఆ రాక్షస లోకంలోకి ఇష్టపూర్వకంగా వెళ్ళనట్లయితే ఆ యుద్ధం జరిగేది కాదు. ప్రపంచం ఇంకా భయపు కూరలతో చిక్కుకుని ఉండేది. రావణుడు తన రాక్షస జీవితం నుంచి విముక్తి పొందేవాడు కాదు. లేదు చంద్రిక, ప్రజలకు తెలియనిది ఎంతో ఉంది. అది సరైన మార్గమే. ఎందుకంటే ఆ విషయాలు అర్థం చేసుకోవటం ఋషులకు కూడా కష్టం. చంద్రిక ముఖంలో ఆరాటం తగ్గి ప్రశాంతత చోటు చేసుకుంది. మాత, నువ్వు నా మనస్సులోని అంతిమ భారాన్ని కూడా తీర్చేశావు. మాత ఆమెను హత్తుకొని, చంద్రిక వెళ్ళు. భర్తతో, సమాజంతో వెలియేయబడిన ఒక స్త్రీ ఎలా ఉండగలదో చూపించే ఉదాహరణగా ఉండు. అతనిని తిరిగి ధర్మ మార్గంలోకి ఎలా తేగలిగావో చూడు. దానివల్ల అతను ఇంకెప్పుడు ఇంకొక స్త్రీని వెళ్ళగొట్టాడు. రాముడు నేను నిన్ను కోరేది ఇదే. కొన్ని రోజుల తర్వాత మాత ఒక్కటే బయట కూర్చుని ఉండగా నేను ఆమెకు సాయంత్రం పానీయం తెచ్చాను. చీకటి పడింది. పిల్లలు నిద్రపోయారు. మాత ఆకాశాన్ని తదేకంగా చూస్తూ ఉంది. ఆ మసక వెలుతురులో ఆమె ముఖంలో నేను ఇంతకుముందు ఎన్నడూ చూడని ఎదురు చూపు కనిపించింది. మాత, దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగా. నేను ఆమె బదులు ఇవ్వలేదు. నేను ఆమె పక్కనే మౌనంగా కూర్చుని ఇక్కడే ఉండాలా, లేక ఆమెను ఒంటరిగా వదిలి లోనికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. నా మనస్సు ఆయన మీద ఉంది.
ఆమె వినిపించనట్లుగా అంది. నేను చంద్రికతో మాట్లాడిన మాటలు యథార్థం. సీత రాముని హృదయంలో నివసిస్తుంది, రాముడు సీత హృదయంలో నివసిస్తాడు. మా మధ్య వేర్పాటు లేదు. అయినప్పటికీ మేము ఈ మానవలోకంలోకి దాని ఆనందాలు బాధలు రెండూ అనుభూతి చెందటానికి వచ్చాము. అవి భ్రమలు తప్ప మరేమీ కాకపోయినా కొన్నిసార్లు నిజం అనిపిస్తాయి. ఎందుకంటే మేము కూడా భౌతిక సృష్టి అంతటిలాగా మాయకు లోబడే ఉన్నాము. మాకు మానవ శరీరాలు, మానవ మనస్సులు, మానవ భావాలు ఉండటం వలన కొన్నిసార్లు ఈ ఎదురు చూపు వస్తుంది. ఆయన మందిరంలో ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండటం వలన నాకు ఈ భావం ఏర్పడింది. నాకు పిల్లలు, అడవి జంతువులు, మొక్కలు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఎక్కడ ఎంతో బాధ్యతలో ఎన్నో విధులు నిర్వహిస్తూ ఎన్నో విషయాలను చూసుకోవాలి. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవటానికి, ఆయనలోని మానవ భాగాన్ని సేవ తీర్చటానికి ఎవరు ఉన్నారు? నేను, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, వారి భార్యలు, మీ సోదరి, ఆ తల్లి, రాజులు ఉన్నారు కదా అన్నాను నిదానంగా. అవును. ఆమె ముఖం తేరుకుంది. ఆమె విచారపడనవసరం లేదు. అతను ప్రేమ భక్తితో చుట్టుముట్టబడి ఉన్నాడు. అయినా ఆయన మానవ శరీరం నా కోసము, నా శరీరం ఆయన కోసం ఎదురు చూస్తుంటాయి. మేము మాలోని మానవ భావాలను కాదనలేము సోమ. ఈ రూపాలున్నంత వరకు అవి అలాగే ఉంటుంది. నేను ఈ మానవ శరీరాన్ని అనుభూతి చెందిన తరువాత వాస్తవంలో సేద తీరుతాను. ఆ మాటలతో మాత ధ్యాన స్థితిలోకి వెళ్ళింది. నేను లోపలికి వెళ్ళాను. మాకు 2 కుటీరాలు ఉన్నాయి. ఒకటి మాత కోసం, మరొకటి పిల్లలకు, నాకు. వారి బాల్యంలో ఆమెతో పాటు పడుకునేవారు. కానీ కొంచెం పెరిగిన తర్వాత నేను వారిని తీసుకుని వెళ్ళాను. మాత ఒంటరిగా గడిపే అవకాశం ఉంటుందని ఆమె ఎక్కువసేపు నిద్రపోదు, ధ్యానంలోనే గడుపుతుంది. హరే జై శ్రీరామ్.